ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. లంచాలు తీసుకునేటోళ్ళని పట్టుకునే సంఘం అన్నట్టు. సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. గవర్నమెంట్ జాబులు చేస్తోళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే లంచం అడిగిండ్రని వాళ్ళకి చెప్తే ఇక మదితోటి వచ్చి పట్టేస్తారు. అయినా అడిగేటోళ్ళు ఏమన్నా ఆగుతున్నారా? వాళ్ళు వచ్చినాడు చూసుకుందాం, పట్టుకునేదాకా కరసుల మందమన్నా కమాయిద్దాం అన్నట్టే ఉన్నారబ్బా. ఎంత పనాయిరా గిట్లా పట్టిస్తాడు అనుకోకపోతే అని సారు మస్తు బాధపడుతున్నాడు. పేరు సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీరు. ఒక కాంట్రాక్టర్ కు 14 లక్షల బిల్లు పాస్ చేసేది ఉంటే గంత ఎత్తుతున్నావు, మరి నాకేం లేదా అని లంచం అడిగిండట. అటు బతిమిలాడంగా ఇటు బతిమిలాడంగా 50,000 బ్యాలెన్స్ సెట్ అయ్యింది. సారు మంచి తెలివి కల్లోడే. ఆఫీస్ లో అవినీతి చేద్దని ఆర్టీసీ డిపో చౌరస కాడ లంచం పుచ్చుకున్నాడు. గా కాంట్రాక్టర్ ముందే ఏసీబీని కలిసిండు కాబట్టి నోట్ల కెమికల్ రుద్ది పంపిరు ముద్దుగా. హీగేమున్నది, సార్ ముట్టుకోగానే ఉరుకొచ్చి పట్టుకున్నారు. 50,000 లంచం తీసుకున్నందుకు కేసు అయ్యిందిగా. ఏసీబీకి రోజు ఒకరు దొరుకుతూనే ఉన్నారు, ఇంకో దిక్కు గుంజుతూనే ఉన్నారు. 5,000 కాంచెల్లి 2-3 లక్షల దాకా ఎవరి డిమాండ్ అలాది. అడిగినంత తీయలేం సార్ అని కాళ్ళేళ్లు మొక్కితే 10% డిస్కౌంట్ ఇచ్చి పుణ్యం మూట కట్టుకుంటున్నారు. కానీ అవతలోళ్ళే మూకుటలేరు. సర్కార్ జీతం ఇస్తూనే ఉండే, అది కూడా ఫస్ట్ నాడే మళ్ళా మమ్మల్ని నడుకుంటున్నారేందని ఏసీబీకి పట్టిస్తే ఏమైతుంది, 4 వద్దులు జైలుకు పోతాము, బయటకు వస్తాం, మా జాబ్ మేము చేసుకుంటామని అస్సలు తగ్గుతలేరు.